నమస్తే. బాలయ్య గారి 'అఖండ 2' తాండవం ఆల్రెడీ థియేటర్స్‌లో స్టార్ట్ అయిపోయింది. అయితే స్టార్ట్ అయిపోయింది. మిక్స్డ్ టాక్ వచ్చిన బాలయ్య లాంటి స్టార్డమ్ మాసివ్ హీరో కాబట్టి అది కలెక్షన్‌లు ఇంక నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. బొమ్మ అదిరిపోయింది కాబట్టి కలెక్షన్స్ బై డిఫాల్ట్‌గా వస్తాయి. అయితే బాలయ్య గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అంత స్టార్డమ్ ఉండి 51 సంవత్సరాలుగా హీరోగా కొనసాగుతున్నప్పటికీ మిగతా హీరోల్లాగా 100 కోట్లు, 2 కోట్లు అంత రెమ్యునరేషన్‌లో లేడాయన. ఇంకా 2 డిజిట్స్ రెమ్యునరేషన్‌లోనే ఉన్నాడు. అది కూడా ఈ మధ్యకాలంలో ఎవరో ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం 25 కోట్లు, 30 కోట్ల వరకే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి నిన్న లేదు మొన్న వచ్చిన వాళ్ళు కూడా 70 కోట్లు, 100 కోట్లు అంటుంటే బాలయ్య గారు ప్రొడ్యూసర్స్ మనిషి. బాలయ్య గారు డైరెక్టర్స్ కిడ్ అండ్ ప్రొడ్యూసర్స్ కిడ్. ఆయనకి తెలుసు సాధకబాధలు. సో ఆయన డిమాండ్ చేయడు. ఆయన రేంజ్‌కి 100 కోట్లు డిమాండ్ చేసినా చాలా తక్కువే. అయితే అటువంటి బాలయ్య గారి మొత్తం మీద ఒక 50 కోట్లు, 60 కోట్లు పెట్టి 'అఖండ 2' మామ తీసేశారు. బాగుంది. అయితే ఇప్పుడు కలెక్షన్స్ ఎంతొస్తాయి? ఇప్పుడు చర్చ అది. బాగా అందరికి వచ్చాయి ఆడు 1000 కోట్లు, ఈడు 1000 కోట్లు. కానీ బాలయ్య బాబు సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా యావరేజ్‌గా 120 కోట్ల వరకు రావచ్చు. ఇది సినిమా రిలీజ్ అవ్వకముందు ఉండే టాక్. ఒక 110 నుంచి 120 కోట్ల మధ్య ఫ్లాప్ అయితే సినిమా ఏం లేదబ్బా అనిపిస్తే. బట్ ఇప్పుడు సినిమా ఫస్ట్ టైం హౌస్ఫుల్ బోర్డులు చూశారంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. దగ్గరలో మంచి సినిమాలు, పెద్ద సినిమాలు ఏం లేవు. ఒక మోస్తరుగా బాలయ్యతో పోటీ ఇచ్చేంత హీరో కాదు కానీ అన్నగారు వస్తున్నారు సినిమా ఎందుకు బ్రేక్ పడింది కార్తీ గారిది. ఇంకేమున్నాయి సినిమాలు? ఇట్లాంటి నేపథ్యంలో బాలయ్య గారు సినిమా ఇంకే రేంజ్లో ఆడబోతుంది. మిగతా చిన్న సినిమాల కోసం కేటాయించిన థియేటర్లో కూడా నెక్స్ట్ మండే నుంచి ఆక్యుపెన్సీ పెంచేస్తున్నారంట. ఇంకే రేంజ్లో ఆడబోతుంది బొమ్మ. అలాగే జీవో ఏదైతే పెంచారో తెలంగాణలో జీవో రద్దు చేసినట్టుంది రీసెంట్గా వచ్చిన వార్త ప్రకారం. బట్ ఆంధ్రాలో మాత్రం ఆ టికెట్ల రేపు పెంపుదల జీవో కొనసాగుతోంది కదా. ఆల్రెడీ మల్టీప్లెక్స్కి 100 రూపాయలు ఎక్స్ట్రా, మామూలు స్క్రీన్కి 25 రూపాయలు ఎక్స్ట్రా ఎంత పెట్టి ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక వీక్ ఆడితేనే ఏ స్థాయిలో కలెక్షన్స్ రావచ్చు తెలుసా అండి? ఇది కూడా తక్కువలో తక్కువ 300 కోట్లు రాసే అవకాశం ఉందట. 300 కోట్లు అంటే ఏది అంటే రియల్ హిట్ని మాట్లాడేది. ఆడించాము అక్కడ ఓవర్సీసు, ఎక్కడ ఓటీటీ, అక్కడ ఆడియో మ్యూజిక్ కాదు. ఏదైతే 2025 స్టార్టింగ్లో సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్లు ఎలాగైతే కలెక్ట్ చేసిందో విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారి సినిమా, ఇప్పుడు ఇదే 2025 ఎండింగ్లో బాలయ్య, బోయపాటి గారి కాంబినేషన్లో ఇది ఒక 300 కోట్లు కలెక్ట్ చేయబోతుందంటే జెన్యూన్ రికార్డ్ ఇది. చెప్పొచ్చు మేము కూడా 1000 కోట్లు, 500 కోట్లు అని. కానీ ఈ స్థాయిలో కలెక్ట్ అయితే మరి బాలయ్య గారి రెమ్యునరేషన్ పెంచుతారా? బాలయ్య బాబు గారికి ఇవ్వాల్సింది ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఆ క్యారెక్టర్కి బాలయ్య బాబు తక్క ఇంకెవరు చెయ్యలేరు, ఇంకెవరిని ఊహించుకోలేము కూడా. ఇది నేననేది కాదు. చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారు బాలయ్య బాబు పాత్రలు నాకు కొన్ని చేయాలనిపించేది చేయలేకపోయానని. నిజంగానే పౌరాణిక పాత్రలు ఎవరైనా చేయగలరా? బాలయ్య బాబు చేశారా? ఆదిత్య 3 నిజంగా శ్రీకృష్ణదేవరాయ అంటే శ్రీకృష్ణదేవరాయలాగా చాలా అందంగా ఉంటాడు. సో అలాంటి బాలయ్య గారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలతో పోటీగా టఫ్ జాబ్ ఇస్తూ, వాళ్ళకి కూడా పోటీ ఇస్తూ, వాళ్ళతో పాటు కలెక్షన్లో దూసుకెళ్తున్నా వాళ్ళు రెమ్యునరేషన్ పెంచుకున్నారు కానీ బాలయ్య బాబు ఎక్కడా పెంచలేదు. ఇది ఇండస్ట్రీ టాక్. ఇది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం, నేను చెప్తుంది కాదు. సో అటువంటి బాలయ్య ఇప్పుడు మరలా సంక్రాంతికి వస్తున్నాం ఈ స్టార్టింగ్లో, అఖండ 2 ఈ ఎండింగ్లో. అంటే స్టార్టింగు ముగింపు తెలుగు ఇండస్ట్రీకి మంచి ఓపెనింగ్, మంచి ఎండింగ్ పడింది. సో ఈ నేపథ్యంలో అక్కడ వెంకటేష్ గారికి కూడా రెమ్యునరేషన్ చాలా తక్కువేనంట. అంటే చాలా ఆయన కూడా అదే చెప్పాడు, సార్ ఇంత బొమ్మ హిట్ అయింది కదా మీరు ఎంత తీసుకుంటున్నారంటే ఆయన మైక్ తీసుకొని ఫిగర్ చెప్పను, బట్ ఇప్పుడు తీసుకునే చాలా కుర్ర హీరోల కన్నా నా రెమ్యునరేషన్ చాలా తక్కువ అన్నాడు. కరెక్ట్. అది ఆయన సినిమాలు పట్టించుకోడు. ఆయన రెమ్యునరేషన్ ఆయన యాక్ట్ చేశామా, టైం దొరికితే ఆ అరుణాచలమా లేదంటే ఇంకెక్కడికైనా విదేశాలకు అక్కడ ధ్యానం చేసుకున్నామా, ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి చేసుకున్నామా, అలాంటి ఆలోచనలు ఉంటారు తప్ప ఆయనే పట్టించుకోరు. ఇక్కడ బాలయ్య గారు కూడా అంతే. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, హాస్పిటల్కి చైర్మన్, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే, రాజకీయ నేపథ్యము, సినిమాలు, కుటుంబం పెద్దది, ఇన్ని వ్యవహారాల మీద కూడా ఆయన పెద్దగా పట్టించుకోడు. సరే మీ తృప్తికి ఎంతో ఇవ్వండి అన్నట్టు. సో ఇప్పుడు ఆ 300 కోట్లు కానొస్తే బాలయ్య బాబు గారికి 100 కోట్లు ఇవ్వాలనేది సోషల్ మీడియా వేదికగా ఆ బాలయ్య ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ. అది ఇప్పుడు మన టాపిక్. అంటే ఏదైతే 300 కోట్లు క్రాస్ అయిపోతుందని గ్యారంటీ చెప్తున్నారో వరస్ట్ కేసులో నేను చెప్పేది, ఇంకెక్కువ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు.
జస్ట్ 300 పైన వస్తుంది. 300 కోట్ల వరకు వస్తే మా బాలయ్య గారికి 100 కోట్లు ఇవ్వాలి. ఇది మా బాలయ్య బాబు కూడా 100 కోట్ల పై చిలుకు తీసుకుని రెమ్యునేషన్ తీసుకునే వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ హీరో మావాడు అంటున్నారు. పైపెచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, ఆడియో రైట్స్ ఉన్నాయి. ఇన్ని ఉంటుండగా బాలయ్య బాబుకి అంత తక్కువ రెమ్యునరేషన్ ఏంటి? 100 కోట్లు విలువ చేయరా మా బాలయ్య? మా బాలయ్య ఒక డైలాగ్ కొడితేనే 10 కోట్లు ఇవ్వాలి. అలాంటిది మా బాలయ్య బాబుకి అంత రెమ్యునరేషన్ అనేది తక్కువ ఏంటనేది చాలామంది ఇది. పొద్దున మీరు సినిమా థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్ కూడా చూసుకున్నా బొమ్మ అదిరిపోయింది, బాలయ్యలా ఇంకెవరు చేయలేరు, ఇదే మాట చెప్తున్నారు. సో ఆ లెక్కను చూస్తే ఏ స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయి? దట్టు ఇట్లాంటి ఒక సనాతన ధర్మం సంబంధించిన సినిమాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఆ ఇంపాక్ట్ థియేటర్లను చూస్తేనే బాగుంటుంది. అక్కడ ఉండే ఆ మిషన్ గన్స్ వాటన్నిటి కూడా మనం అసలు రియల్గా అయితే థియేటర్లను చూడాలండి. మామూలుగా బుల్లితెర మీద టీవీల మీద చూసి సాటిస్ఫై అయిపోతే కుదరదు. అఖండ 2 బిగ్ స్క్రీన్ మీద చూడాలి, బాలయ్య తాండవం చూడాలి. తద్వారా కాసుల పంట ప్రొడ్యూసర్స్కి, ఆ హీరోస్కి ఇవ్వాల్సిన అప్పంతా తీరిపోతుంది. ఇక్కడ మిగతా ఎవరైతే ఫైనాన్షియల్ తీసుకొచ్చారో వాళ్ళ అప్పు తీరిపోతుంది. పైపెచ్చు లాభాల్లో ఉంటారు. ఎప్పుడైనా ప్రొడ్యూసర్ లాభంలో ఉంటేనే మరొక 10 సినిమాలు తీయడానికి ఆయన ముందుకు వస్తాడు. ప్రొడ్యూసర్ దివాలా తీస్తే, ప్రొడ్యూసర్ తల మీద తుండుగొడ్డ వేసుకుంటే ఇంకా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎవరుంటారు? సినిమా ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ ప్రొడ్యూసరే. ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఇండస్ట్రీ లేదు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. పైరసీని అవాయిడ్ చేయండి. ఐబొమ్మ లాంటివి ఎలాగో బ్లాక్ చేశారు, బట్ దానికి మించినవి కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్లో. అయినప్పటికీ దానికి త్వరగా ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మొత్తం మీద అఖండ 2 300 కోట్లు పైచిలకు కలెక్షన్స్ చేస్తుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రేపు రాబోయే వరుసగా సెలవులు ఉన్నాయి, వీకెండ్ ఒకటి ఉంది, పెద్ద సినిమాలు ఏమీ లేవు, థియేటర్స్ కూడా కాంపిటీషన్ లేదు. పైగా బాలయ్య మాసివ్ పర్ఫార్మెన్స్. వైలెన్స్ కొంచెం మోతాదు ఎక్కువ అయ్యింది అనడానికి లేదు. బోయపాటి గారి స్టైలే అంత, అది మోతాదు ఎక్కువ కాదు. ఆయనకి ఆ రేంజ్లో ఉంటేనే ఇది బోయపాటి గారి సినిమా. ఎందుకంటే బోయపాటి గారు రాబోయే మరో 5 ఏళ్ళ వరకు 10 ఏళ్ళ వరకు కూడా టాప్ 5 డైరెక్టర్స్లో ఆయన పేరు ఒకటి ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. అంటే అంత కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న డైరెక్టర్ అయినా ఈ మధ్యకాలంలో అంత పక్కా కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న డైరెక్టర్లు చాలా అరుదైపోయారు. ఎందుకంటే స్టోరీ బాగుంటేనే ఆడుతున్న రోజుల్లో స్టోరీతో సంబంధం లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఇట్టుకొట్టిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? దట్ ఈజ్ బోయపాటి. సో కాబట్టి బోయపాటి బాలయ్య కాంబినేషన్ వచ్చిన 4వ సినిమా కాబట్టి అందరికీ 4 రాళ్ళు వెనకేసే స్థాయికి వచ్చింది. దీంట్లోనే ఫ్యాన్స్ కూడా మా బాలయ్య బాబుకు కూడా 100 కోట్లు మీరు ఇస్తారా, ఇంత కలెక్షన్స్ మేము తెప్పిస్తాం అని సవాల్ విసురుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు. చూద్దాం.